రాజన్ నంబూద్రి గారు, మీకు అంటే గుర్తుంది ఆ టైంలో ఆ మూవీలో ఆ సాంగ్ వచ్చిన తర్వాత నిజంగా చాలా మంది మాలలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతగా ప్రభావితం చేసింది ఆ సినిమా పాట. చాలా వరకు కూడాను ఎప్పుడైతే కూడాను ఆ మూవీ ఎంటర్ అయిన తర్వాత అయ్యప్ప గురించి తెలుసుకోవడం, అయ్యప్ప గురించి అప్పుడే ఆ చరిత్ర తెలియడం, ఆ మాల వేసుకున్న తర్వాత ఎలాంటి గురుస్వామిని సంపాదించటం, అటువంటివన్నీ కూడా జరగటం జరిగింది. సో ఎప్పుడైతే కూడాను ఆ అయ్యప్ప మహత్యం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ జనాలు ఎప్పుడైతే కూడా వెళ్ళిన తర్వాత జనాల్లో ఒక అద్భుతమైన వంటి ఆహ్వానం అందింది. వాళ్ళకి ఆ శబరిమలకి రండి అన్నట్టు ఒక ఆహ్వానం లాగా అందింది. అటువంటి ఒక మహోత్కరమైనటువంటి ఒక శక్తిలో ఎంతోమంది భక్తులు మాల వేసుకోవడం మొదలుపెట్టుకొని శబరిమల యాత్రకు వెళ్ళి ఆ స్వామిని ఎరుముని తీసుకొని దర్శనం చేసుకున్నారు. ఆ ఒక దర్శనం అంటే ఇక్కడ 2 దర్శనాలు ఉంటాయమ్మ. ఒకటి ఏంటంటే మండల పూజ దర్శనము, ఒకటి మకర వెల్క దర్శనం. మండల పూజ వచ్చేసి కేవలం మనకు 27వ తారీఖు వరకు మాత్రం జరుగుతుంది. నవంబర్ 16 నుండి 27 డిసెంబర్ దాకా మండల పూజ జరుగుతుంది. ఆ 3 రోజులు మూసేస్తారు శబరిమల. తర్వాత ఫస్ట్ 30th కానీ అప్పుడు 31st కానీ ఓపెన్ చేసి మకర వెలుగు పూజ స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క కైంగర్యాలు కానీ, ఈ యొక్క నియమాలు కానీ, ఈ యొక్క నిష్టం కానీ చూస్తూ ఉంటే ఆ జనాలు ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఆవిష్కరించిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక మహోత్కరమైనటువంటి ఇది కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కూడా ఆ సన్నిధానంలో కాలు పెట్టిన తర్వాత నీరు కానీ, ఆకలి కానీ, ఇంటి విషయాలు కానీ, ఇంటి వ్యవహారాలు కానీ, అక్కడ బిజినెస్ గురించి కానీ ఏది ఆలోచన ఉండదు. కేవలం అయ్యప్ప స్వామిని చూడాలి, అయ్యప్పని దర్శించుకోవాలి, ఆ చిన్నారి ఒక పాదాన్ని దర్శించుకోవాలి, ఆ చిన్ముద్రధారిని చూడాలన్న ఒక కాంక్షతో, ఆ ఒక భక్తితో అంతటిగా ఆ ఒక శక్తిమయంగా ఆ జనాలందరూ కూడా శరణఘోష చెబుతూ మకర సంక్రాంతి సమయం వేళను కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు చూడండి, మన పెరియాన వట్టం అని ఉంటుంది పంబాలో ఏమా, వాళ్ళ తర్వాత పంబ సన్నిధానంలో చూడండి, నీలకల్లో చూడండి, తర్వాత మనకు ఇక్కడ పులిమెడలో చూడండి, ఇంకా స్వామి చెప్పినట్టు ఆ ప్రాంతాల్లో అందరూ కూడా ఆ నల్ల వస్త్రాలు ధరించుకొని కొన్ని లక్షల వేల కోట్ల జనాలందరూ కూడాను ఆ పొన్నమ్మల మేడ వైపే చూస్తూ ఉంటారు. ఇదిగో మరొక క్షణాల్లో స్వామివారు వస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఆ జ్యోతి స్వరూపంగా ఆ స్వామి జనాలకందరూ కూడాను భక్తి రూపంగా, జ్యోతి రూపంగా చూపించబోతుంది. దానికి ముందు పంగిణీ ఉత్తర నక్షత్రం అనే ఒక నక్షత్రం వస్తుంది. ఆ పంగిణీ ఉత్తర నక్షత్రము చాలా వైభవయుతమైనటువంటి నక్షత్రము. ఆ ఒక నక్షత్రం దాన్ని మకర వెలుగు అంటారు. ఆ మకర వెలుగు తర్వాత మకర జ్యోతి స్వామివారు స్వయంభుగా వెలిగి స్వామివారికి 3 సార్లుగా ఆత్మ పరమాత్మను ఐక్యమైపోయినటువంటి ఒక పరమాత్మ దాని సిన్ముద్రగా స్వామి లోక జనాల్లో వచ్చినటువంటి లోక రక్ష కోసము అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులుగా ఎంత మైమరిపోతారండి, అంత మైమరిపరిచారు. అంతటి మైమరిపరిచి ఆ స్వామిని నిరంతరంగా స్వామియే శరణమయ్యప్ప, ఇంకా మాకు ఎటువంటి కూడాను ఏ బాధ లేదు, అంత నీవే శరణం అని చెప్పి ఒంటిపైన ఏముంది అన్నది కూడా చూడాలి. వెనుక అడవిలో ఉంటారు, అక్కడ పక్కన పాము ఉన్నా, తేలుందా, అది ఉందా అనే ఒక భయాందోళన కూడా ఉండదు. ఆ నీళ్లు కూడా కాళ్ళ నుండి పోతూ ఉంటుంది. ఏదైనా పోతూ ఉన్నా కూడా ఏది పట్టించుకోకుండా స్వామి నామము ఒకటే, స్వామి శరణం ఒకటే, స్వామి గీతము ఒకటే, స్వామి పాదము ఒకటే అని చెప్పి చక్కగా బ్రహ్మాండంగా ఆ జ్యోతి దర్శనం చేసుకుంటారు. అండ్ గిరిధర్ గారు,